తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో స్థానిక ఎలక్షన్లో 90 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి గెలుపు గురించి మతి భ్రమించి మాట్లాడిన తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పడకల్ గ్రామంలో డోకూరి వారు దోచుకుని తింటారు అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గెలిచారు. సర్పంచ్ ఎలక్షన్లో మీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు నువ్వు డబ్బులు వెదజల్లి వారిని గెలిపించావని తలకొండపల్లి మండల ప్రజలు కూడా ఎక్కువస్తున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా తలకొండపల్లిలో నువ్వు డబ్బులు పెట్టి గెలిచావని చెప్పలేదు కదా. నువ్వు చేస్తే సంసారం, వేరొకరు చేస్తే వ్యభిచారమా? నువ్వు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. తలకొండపల్లిలో పూటకు ఒక్క పార్టీయా మారే వ్యక్తివి నీకు పడకల్ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈ ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తలకొండపల్లి మండలంలో నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చింది. ఉప్పల్ వెంకటేష్ నీలాగా నేను పార్టీలు మారలేదు. పడకల్ గ్రామం నుంచి చేయాలని ఏకైక సంకల్పంతో నా భార్య డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం, పడకల్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించడం జరిగింది. ప్రజా తీర్పును కాదనే హక్కు ఎవరికీ లేదు. ఉప్పల వెంకటేష్, అలా ప్రజల తీర్పును నువ్వు అవమానిస్తున్నావు అంటే రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరిచినట్టే అని మంచిగా రాసి పెట్టుకో. 2 సంవత్సరాల తర్వాత పడకల్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా వచ్చి చూడు అని తెలిపారు. మాట్లాడుతుండు డోకూరు ఆయన 60 ఓట్లతోటి గెలిచిండు అన్నాడు. ఈ డోకూరు ఆయన 60 ఓట్లతోటి కాదన్నా 90 ఓట్లతోటి గెలిచిండు. పడకల్ గ్రామ ప్రజలందరి మన్ననలు పొంది గ్రామానికి సేవ చేస్తాడని మనం నమ్మి పడకల్ గ్రామ ప్రజలందరికీ తరపున సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారికి మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. అయితే డోకూరు ఆయన దోసుక తింటుండ అంటున్నాం. డోకూరు ఆయన ఎక్కడ కానీ తలకొండపల్లి మండలంలో కానీ పక్క విలేజ్లో కానీ ఎక్కడే కానీ ఎక్కడ దోసుకున్నట్టు మీరు ఒకటి చెప్పండి, అక్కడికి వస్తా. నేను ఎవరితోనైనా ఒక 1000 రూపాయలు దోసుకున్నట్టు చెప్పండి, అది సమంజసం కాదు. ఇంకా మీరు చేస్తేనేమో నీతి, నేను చేస్తేనేమో తప్పు. మీరు గెలిస్తేనేమో సంసారము, నేను గెలిస్తే వ్యభిచారం. మీరు మాట్లాడు. మీరు తలకొండపల్లిలో కూడా మీ అభ్యర్థి గెలిచిండు. మీరందరూ తెలుసు, మీ ఫ్యామిలీలో ఉన్నట్టు మీరందరూ కలిసి సర్పంచ్ గురించి డబ్బులు ఇచ్చి, మీరు కూడా డబ్బులు ఇచ్చి గెలిచినట్టు ఊర్లో ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. అలా మాట్లాడము సమంజసం కాదు. అలాగే మీరు ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడిండు, ప్రభుత్వానికి గురించే మాట్లాడు. ఈ ఎమ్మెల్యే గారికి కూడా ఓట్లేసి గెలిస్తేనే గెలిచిండు. అలాగే ప్రభుత్వానికి కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా ఓట్లేసి గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. మీరు చేసిన మాటలు, మీరు చేసే తప్పు మీరు చేస్తే న్యాయంగా అనిపిస్తుంది. ఇంకా 2 ఏళ్ల తర్వాత ఫెయిల్ అవుతావు అన్నాడు. మీ ఎట్లా ఫెయిల్ అవుతామో, పాస్ అవుతాను. 2 ఏళ్ల తర్వాత అదే పడకల్ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉండే ప్రజలందరినీ అడిగితే ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా వాళ్ళు తెలియజేస్తారు. నువ్వెట్లా తెలియజేస్తావన్నా? నువ్వు మాట్లాడే మాటలు ఏందంటే మీరు కూడా అహంకారం తోటే మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఓట్లేసి మేము ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలే, అప్పుడే ఫెయిల్ అవుతున్నాం అంటున్నావు. 2 ఏళ్ల తర్వాత అదే పడకల్ గ్రామ పంచాయతీ దగ్గర మీరు 2 ఏళ్ల తర్వాత రండి, మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలియపరచండి. అప్పుడు వారు నిర్ణయిస్తారు. మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. మీరు చేసిన ఈ మాటలు ఎంతవరకు సమంజసమో, మీరు మాట్లాడే మాటలు కూడా చాలా హీనంగా మాట్లాడుతున్నారు. మీరు తలకొండపల్లి మండలంలో ఇన్ని గెలిచిర్రు అన్ని గెలిచిర్రు అంటారు. అవన్నీ నీతిగా నిజాయితీగా గెలిచినట్టు మీరు మేము కూడా అనాలి కదా. మేము కూడా అన్న మాటలనే నీ మాదిరి మాట్లాడాలా? ఎక్కడైతే టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రో నీతిగా లేదు అని మేము అన్నామా? ఎవరైతే పడకల్ గ్రామం నుంచి వచ్చి నీకు మాట్లాడి వెనక పెట్టుకొని మాట్లాడుతున్నావు చూడు, అది నీకు సమంజసం కాదు, నీకు భావ్యం కూడా కాదు. ఇంకా నీతిమంతమైన మాటలు అసలే చెప్పకూడదన్నా. మేము కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్
మేము చేసే సేవను గుర్తించి మాకు పార్టీ నన్ను మండల పార్టీని చేసింది. అలాగే మీరు మాత్రము మీ గతంలో నుంచి మేము తలకొండపల్లిలో అబ్జర్వ్ చేస్తున్నా, మీరు వివిధ పార్టీల్లో తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ పోలే ఇప్పటి వరకు, అదే పార్టీలో ఉన్నా, అదే పార్టీని నమ్ముకొని ఉన్నా, అదే పార్టీలో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన. ఇది ఇలా మాట్లాడము సమంజసం కాదని ఉప్ప వెంకటేశ్వర గారికి తెలియజేసుకుంటా. 2 ఏళ్ల తర్వాత డేట్ గుర్తుపెట్టుకో అన్న, పడకల్ గ్రామానికి గ్రామ పంచాయతీ దగ్గర రండి. 2 ఏళ్ల తర్వాత, బాగా మళ్ళీ చెప్తున్నా, 2 ఏళ్ల తర్వాత పడకల్ గ్రామ పంచాయతీకి రండి. నా నీతికి డోకూరాయనకు పైసలు ఎక్కువైనాయి అని అన్నారు. పైసలు ఎక్కువైనాయో తక్కువైనాయో, ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో గుర్తుపెట్టుకోండి. డేట్ బరాబర్ 2 ఏళ్ల తర్వాత పడకల్ గ్రామ పంచాయతీ దగ్గర నువ్వు నేను కూర్చుంటున్నావు. ఫెయిల్ అయితే మా గ్రామ ప్రజలు చెప్తారు, పాస్ అయినా కూడా గ్రామ ప్రజలు చెప్తారు. నేను గ్రామానికి మంచి చేయాలనే ఏకైక సంకల్పం నాది. నీకు నేను చెప్పేది ఏంటంటే, అనే ముందు, ఏదైనా మాట్లాడే ముందు ఆశతూసి మాట్లాడండి. మీకు నోరుకి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు. అది సమంజసం కాదని ఉప్ప వెంకటేశ్వర గారికి విన్నవించుకుంటున్నా.